ఒక్కసారి ఆ బాలిక ఆవేదన ఒకసారి తల్లిదండ్రులు తన కళ్ళ ముందే ప్రాణం తీస్తుండగా చూశాడు. ఆమె ఆవేదన ఒకసారి చూద్దాం ఒకసారి. అసలు ఎందుకు జరిగిందమ్మా? అసలు నాగరాజు అసలు ఎప్పుడు పరిచయం అయ్యాడు? అసలు ఏం జరిగింది? సార్ నాకు 1 ఇయర్ బ్యాక్ అతను పరిచయం లేదు, ఏం లేదు సార్. నా వెంట లవ్ చేస్తా అని పడేటోడు సార్. లవ్ చేస్తా అని పడి నన్ను మరుగు మందు పెట్టి హైదరాబాద్ తీసుకువెళ్ళి సార్. తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ నా మీద మరుగు మందు పెట్టిళ్ళు. నేను వెళ్ళిపోతా మా అమ్మ నాన్నల దగ్గరికన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళేదని నా ఆస్తి మీద ఆశపడి వాళ్ళు నన్ను ఉంచుకున్నారు సార్. తర్వాత 7 మంత్స్ అవుతుంది నేను ఇంటికి వచ్చేసి. అప్పటి నుంచి నేను తనకి ఫోన్ చేయట్లేను, తనని చూడట్లేను. తను ఎవ్వరో ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు సార్. నైట్ 1:30కి వచ్చిండు, నన్ను సడన్గా లేపిండు సార్. లేపేసరికి అతన్ని చూసి నేను భయపడి ఒర్రడం మొదలుపెట్టిన. ఒర్రి ఈ చేయి అడ్డు పెట్టిన, తీసిండు, కత్తి కోసిండు సార్. ఈ చేయి అడ్డు పెట్టిన, ఈ చేయి కోసేసిండు. తమ్ముడు వచ్చిండు, తమ్ముడిని కోసేసిండు. మమ్మీ డాడీ అందరిని చంపేసిండు సార్. అంతే. ఆ సమయంలో అసలు అతను వచ్చిన సమయం లోపల మీ తల్లిదండ్రులు నిద్రలో ఉన్నారా అసలు? నేను ఒర్రడం చూసి వాళ్ళు భయపడి లేవడం, వాళ్ళు లేచి వాళ్ళు పట్టుకుంటాను, ఏడగానే పడతాను సార్. ఏడబడితే ఆడని నరుకుతాడు. అంతే. వాడు నేను ఒక్కటే, మీరు అన్ని లైవ్లలో ఇచ్చుకోండి సార్. వాడి కుటుంబంతో సహా చంపేస్తా. వాడి చెల్లెల్ని, వాడి తమ్ముళ్ళని, వాడి పిన్నిని, వాడి బాబాయ్ని, వాడి పిన్ని పిల్లల్ని కూడా చంపేస్తా. అంతే. నన్ను ఏ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సుబేదారి పోలీస్ 3500 లంచం తీసుకొని నన్ను వాళ్ళతో హైదరాబాద్ పంపించింది సార్. లంచం తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్లో మా మమ్మీ వాళ్ళు కేసు పెడితే లంచం తీసుకొని నన్ను వాళ్ళతో పంపించిండు. అయినా నేను చిన్నపేటకు వచ్చి మా మమ్మీ వాళ్ళతో ఉండిపోయినా. ఏ పోలీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేనే చంపేస్తా. ఇప్పుడు మీ అమ్మ నాన్న నరుకుతున్నారు, ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు సౌండ్ వచ్చిర్రా? అసలు ఆ సమయం లోపల మీరు ఎట్లా బయటపడ్డారు? నేను వెనుక ఉరికిపోయినా సార్. తమ్ముడు అటు ఉరికిపోయిండు. మమ్మీ డాడీ ఇంటికాడ వాళ్ళకి నాకంటే ముందే వాళ్ళని ఘోరంగా కోసేసిండు సార్. మమ్మీ డాడీ చనిపోయిండు, మేము పారిపోయినాం. ఫోన్లు చేసి బెదిరించండి ఈ మధ్యలో? ఏం చేయలేదు సార్. సడన్ గా ఫోన్ చేయలే, బెదిరియలేదు, ఏం చేయలేదు. తను డ్రగ్స్ తీసుకొని ఉన్నాడంట సార్. ఆ టైంలో డ్రగ్స్ తీసుకొని ఉన్నాడంట. తనతో పాటు ఇంకో అబ్బాయి ఉన్నాడంట డ్రగ్స్ తీసుకున్నవాడు. వాడు కూడా చావాలి. అంతే. ఏం చేస్తాడు నాగరాజు అనే వ్యక్తి? అసలు ఎక్కడ ఉంటాడు? ఆటో నడుపుతాడు. తినడానికి తిండి, గట్టి కంట్రోల్ బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు సార్ వాళ్ళ దగ్గర. అంతే. చూసాము అది అర్ధరాత్రి అకస్మాత్తుగా తన ఇంట్లోకి చొరబడి భారీ కత్తితో తన 2 చేతులపై నరికే ప్రయత్నం చేయగా చేతులు అడ్డుపెట్టి తప్పించుకుంది. అంతే. వెంటనే నిద్రలేచి వచ్చిన తల్లిదండ్రులపై కూడా పాశవికంగా దాడి చేసి వాళ్ళనైతే అక్కడికక్కడే చంపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం.